ఆయన పాడినటువంటి ఒక పాట ఆత్రేయ గారు రాసింది, శ్రీ ఎంఎస్ విశ్వనాథన్ గారు స్వరపరిచిన పాటతోటి మీ ముందు ఆ పాటను పాడడానికి సాహసిస్తున్నాను. ఈ పాట కేవలం తమ్ముడు పాడినటువంటి పాటను మొట్టమొదటిసారి నేను వేదిక మీద పాడుతున్నాను. ఇలా పాడాల్సి వస్తుందని మాత్రం నేను నా జన్మలో కూడా ఊహించుకోలేదు. ఇట్స్ సచ్ ఎ సాడ్ సిచ్యువేషన్. మనసులేని దేవుడు మనిషికెందుకో మనసిచ్చాడు. మనసులేని దేవుడు మనిషికెందుకో మనసిచ్చాడు. మనసును వంచన చేస్తే కనులకెందుకో నీరిచ్చాడు. కనులకెందుకో నీరిచ్చాడు. మనసులేని దేవుడు మనిషికెందుకో మనసిచ్చాడు. మనిషికి దైవానికి ఏనాటి నుంచో వైరము. మనిషికి దైవానికి ఏనాటి నుంచో వైరము. వీడి కోరిక వాడు తీర్చడు, వాడి దారికి వీడు వెళ్ళడు. వాడి దారికి వీడు వెళ్ళడు. మనసులేని దేవుడు మనిషికెందుకో మనసిచ్చాడు. ప్రేమనేది ఉన్నదా, అది మానవులకే ఉన్నదా? ప్రేమనేది ఉన్నదా, అది మానవులకే ఉన్నదా? హృదయముంటే తప్పదా, అది బ్రతుకు కన్నా గొప్పదా? అది బ్రతుకు కన్నా గొప్పదా? మనసులేని దేవుడు మనిషికెందుకో మనసిచ్చాడు. ప్రేమతత్వం ఎక్కడుందో మానవత్వం? ఏమిటో ఈ ప్రేమతత్వం ఎక్కడుందో మానవత్వం? ఏది సత్యం, ఏది నిత్యం? ఏది సత్యం, ఏది నిత్యం? చివరికంతా శూన్యం శూన్యం. చివరికంతా శూన్యం శూన్యం. మనసులేని దేవుడు మనిషికెందుకో మనసిచ్చాడు. మనసును వంచన చేస్తే కనులకెందుకో నీరిచ్చాడు. కనులకెందుకో
నీరిచ్చాడు. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. దివంగత కళాకారుల హృదయాలు భగవంతుడి పాద సన్నిధిలోనే ఎప్పుడూ శాంతిమయంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. శుభం భూయాత్.